రైట్. శేఖర్ రెడ్డి గారు, ఎప్పుడైతే మావి గన్ అనేటటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో, ఒకటి తుగ్లక్ అని ఒకరు, ఫ్యాక్షనిస్ట్ అని ఇంకొకరు, వైఎస్ఆర్ గారి మరణాన్ని ఒకరు, ఈ రకంగా రకరకాలుగా తెరపైకి ఏవేవో అంశాలు తీసుకొస్తున్నారు. ఏంటి డైవర్షన్ పాలిటిక్స్? సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అసలు తుగ్లక్ ఏం చేశాడు? తుగ్లక్ చేసింది ఏంటో తెలుసా సార్? అన్ని వస్తువులు ఉన్నటువంటి ఏదైతే ఢిల్లీని కాదని, అన్ని వస్తువులు ఉన్నటువంటి ఢిల్లీని కాదని దౌలతాబాద్, ఏమీ లేని దౌలతాబాద్ కి రాజధాని తరలించాడు సార్. అవునా? తన అహంకారంతో శూన్యంలో రాజధాని కడతా అని చెప్పేసి ఖజానా మీద భారం వేసి కట్టలేక మళ్ళీ ఢిల్లీ బారిపోయాడు సార్. ఇదేంటి మరి ఎవరు తుగ్లక్? ఎవరు తుగ్లక్ అని అడుగుతున్నా సార్. అన్ని వస్తువులున్న ఢిల్లీని కాదని, ఏమీ లేని దౌలతాబాద్ కి సెంటర్ లో ఉంది అన్న ఒక కారణంతో తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా, అప్పుడు ప్రభుత్వ ఖజానా కాదు, అప్పుడు రాజ్య ఖజానా సార్. ఆ రాజ్య ఖజానా మొత్తం అయిపోయింది, ఏమీ చేయలేక మళ్ళీ అక్కడి నుంచి పోయాడు సార్. మరి నిజమైన తుగ్లక్ ఎవరు సార్? ఎవరని నేను అడుగుతా ఉన్నా. ఏమీ లేని శూన్యంలో రాజధాని కట్టే అతను తుగ్లక్ అవుతాడా? అన్ని ఉన్న చోట వాడుకోమన్న అతను తుగ్లక్ అవుతాడా? ముసుగు మేధావులు సమాధానం చెప్పాలి సార్. మీరు చెప్పండి సార్, ఎవరు సార్ నిజమైన తుగ్లక్? నా నోటితో ఎందుకు చెప్పిస్తారు అంత క్లియర్ గా? మీరే నిజమైన తుగ్లక్ కోసం పోరాటం చేస్తున్నటువంటి పిచ్చి తుగ్లక్లు వీళ్ళు. నిజమైన తుగ్లక్ కోసం, తుగ్లక్ పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వీళ్ళని మూర్ఖులు వీళ్ళు. సో దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి సార్. ఇక సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అనే అంశం ఎత్తగానే, మావిగన్ అనే అంశం మీద ఎవరు చర్చ చేయట్లేదు సార్. సో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పొంచి పోషించే ఆ ఐటీడీపీ అనే పచ్చమంద ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్ చేయించారు సార్. అయినా సరే వర్కౌట్ కాలేదు సార్. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ బూత్ ఛానల్, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సతీమణుల మీద, ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి నీచమైన వ్యాఖ్యలు చేయించారు. వర్కౌట్ కాల. ప్రజలే ఏబిఎన్ రాధాకృష్ణ మొహాను ఉమ్మేసే పరిస్థితి వచ్చింది సార్. ఏబిఎన్ రాధాకృష్ణకి ఆయన మిమ్మల్ని సవాల్ చేస్తున్నారు కదా, దమ్ముంటే చూపించండి. ఆ సవాల్ రేషన్ మాఫియా బయటకు వచ్చినప్పుడు చేయమనండి. ఆ సవాల్ కిరసనాయిలు అమ్మిన దాని మీద మాట్లాడుతాం అప్పుడు చేయమనండి. ఆ సవాల్ ఏదైతే రాధాకృష్ణ ఛానల్ పెట్టడం కోసం చిన్న స్థాయి ఏదైతే కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి కాంట్రాక్టర్ వరకు 20 కోట్ల రూపాయలు మొత్తం వసూలు చేశాడు చూడండి డబ్బులు, దాని మీద మాట్లాడతాం. దాని మీద సవాల్కి రమ్మనండి చర్చకి. ఏబిఎన్ రాధాకృష్ణకి దమ్ముంటే సవాల్కి రమ్మనండి. ఇచ్చిన కాంట్రాక్టులు వైఎస్ఆర్ గారిని, కేసీఆర్ గారిని ఎదిరించినటువంటి నాయకుడు అంటే ఆయన సార్. అంటే సార్ నేను ఒక మాట చెప్తాను సార్, అంటే నేను అనొచ్చు అనకూడదు. నాయకుడు కాదు, సారీ జర్నలిస్ట్ అంటే. నేను విషయం చెప్తాను, అనొచ్చు అన్నది కూడా సార్. ఆయన అన్ని వదిలేశాడు సార్. సిగ్గు, శరం, మానం, మర్యాద, రోషం, పౌరుషం అన్ని వదిలేసిన వాళ్ళు వీధికి పెద్ద అవుతారంట సార్. నేను వీధికి పెద్ద అంటారు సార్. ఇక ఆయన ఏమంటాం? సో కాకపోతే ఆయన భవిష్యత్ ఎలా ఉంటది అనేది ఆయనకే వదిలేస్తున్నాం సార్. ఆయన దమ్మున్నాడు అంటున్నాడు కదా, లోకేష్ గారి మీద ఒక వార్త రాయగలగడా? నిజంగా అంత దమ్మున్న మునగాడైతే ఆయన జర్నలిస్ట్ అయితే? లోకేష్ గారి మీద అవసరం లేదు, ఆయన ఆఫీసు బాయ్ మీద ఒక నెగిటివ్ వార్త రాయమని చెప్పండి సార్. ఆయన దమ్ము అప్పుడు చూసుకోవచ్చు కదా. నిజంగా అంత దమ్ము ఉంటే ఇప్పటి వరకు ఎందుకు రాయలేదు మనం? లోకేష్ గారి మీద రాయగలరా? ఒక్క వార్త రాయగలరా సార్? హీ ఈజ్ ఏ బ్లాక్ మెయిలర్ సార్. నేను అడుగుతున్నా, ఎందుకంటే సార్ పైన ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ మీరు గమనించండి సార్, ఫ్రంట్ పేజీలు మొత్తం కూడా ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి మంచిగా ఏషియన్ పెయింట్ వేస్తూ వార్తలు రాస్తారు సార్. కానీ జిల్లా పేపర్ లో మాత్రం వాళ్ళు చేసే అవినీతిని అక్కడక్కడ. మన పాషా గారు ఒక మాట చెప్పారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, వారు ఇచ్చినటువంటి బ్యాగ్ చిరిగిపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బ్యాగ్నే వేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అని. ఈ వార్త రాసే దమ్ముందా? దాని మీద రాయలేరు సార్. 3,50,000 కోట్ల రూపాయలు అప్పులైపోయినా దాని మీద రాయలేరు సార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు అల్లాడిపోతున్నా దాని మీద రాయలేరు సార్. ఆరోగ్యశ్రీ బకాయిలతో ఈ రోజు హాస్పిటల్లో చూయించుకోలేక ఆస్తులుంటే ఆస్తులు అమ్ముకోవాలి, లేకపోతే చచ్చిపోవాలి సార్. ఇలాంటి పరిస్థితి వాటి మీద రాయారు సార్. ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకపోయినా వాటి మీద రాయారు సార్. రాష్ట్రంలో శాంతి భద్రతలు విధ్వంసం చెందింది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళకి భద్రత లేదు, దాని మీద రాయారు సార్. చంద్రబాబు నాయుడు గారి వెనక దాక్కుని నాకు దమ్ముంది, ధైర్యం ఉంది అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడాలి, కేసీఆర్ అధికారంలో లేనప్పుడు మాట్లాడుతున్నారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాలి కదా ఇవన్నీ.
రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఇప్పుడు తర్వాత మాట్లాడుతున్నారు. అదే దమ్ము చూపిమనండి సార్, ఆ. అదే దమ్ము ఇది చూపించాలి ఇది ఇది ఇప్పుడు ఏంటంటే మావిగన్ పై చర్చ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏదో ఫ్యాక్షనిస్ట్ అని రాజారెడ్డి ఇదే ఇంత వారసత్వం అంతా ఈయనకు వచ్చిందని చాలా దారుణంగా మాట్లాడుతూ ప్రజల్ని ఎందుకు అటువైపు మళ్ళిస్తున్నారు? అసలు రాజశేఖర రెడ్డి గారి అంశం ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు ఈ టైంలో? సార్ అదే దానికే కంటిన్యూ సార్. తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకి ప్రజలు మొహాన్ని ఉమ్మేశారు సార్. అయినా సరే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా అదే పనికి మాలిన రాధాకృష్ణ అని బుధానేసుకున్నారు సార్. అది సరిపోలేదు సార్. తరువాత వెంటనే షర్మిల గారిని తీసుకొచ్చి జోకర్ వ్యాఖ్యలు చేయించారు సార్. అక్కడ తాగలేదు సార్. ఇక మంత్రులు రంగంలో దిగారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు, అసత్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననాలకు దిగారు సార్. నేను అడుగుతున్నాను సార్, వాళ్ళ అన్ని ప్రశ్నలకు వచ్చే పక్కన పెట్టమన్నాను సార్. ఎవరైతే వాళ్ళు ఉన్నారో అందరినీ క్వశ్చన్ వేస్తున్నాను సార్. ఒక విషయం ఏం క్వశ్చన్ వేస్తున్నానంటే, అయ్యా ఏదైతే నేను నేరుగా అడుగుతున్నాను, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన చెనక్కాయల దొంగ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన చెనక్కాయల దొంగ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పిన తిరుపతిలో జేబులు కొట్టేసిన దొంగ ఎవరు? సమాధానం చెప్పాలి. సో ఏదైతే ఒక చరిత్ర కొన్ని నిజాల్లో భాగంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకంలో టార్చ్ రేట్ మంత్రి ఎవరు? సమాధానం చెప్పాలి. అదే పుస్తకంలో రాసినటువంటి ఏదైతే బస్తులు తగలబెట్టమని చెప్పి అలాంటి ఫ్యాక్షన్ సంస్కృతికి బీజం వేసిన వ్యక్తి ఎవరు? బంద్ అంటే బస్సులు తగలబెట్టాలంట సార్, ప్రభుత్వ ఆస్తులు. అది ఎవరు? సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అదే విధంగా నేను అడుగుతా ఉన్నాను సార్, ఎన్టీ రామారావు గారు మాట్లాడిన ఔరంగజేబు ఎవరు? ఎన్టీ రామారావు గారు పోల్చిన గొడ్డు కంటే హీనం, గాడ్సే కంటే నీచమైన వ్యక్తి ఎవరు? అదే విధంగా హరికృష్ణ గారు మాట్లాడిన నీచమైన వెన్నుపోటుదారుడు ఎవరు? ఇవి కాకుండా తన తమ్ముడికి సంఖ్యలేసి కూర్చోబెట్టిన సైకో ఎవరు? శాడిస్ట్ ఎవరు? ఉన్మాది ఎవరు? నేను అడుగుతా ఉన్నా. తోడబుట్టిన తమ్ముడికి సంఖ్యలతో బంధించిన ఉన్మాది ఎవరు? ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అదే విధంగా మల్లెల బాబ్జీని చంపించింది ఎవరు? పింగళ దశరథరావుని చంపించింది ఎవరు? అదే విధంగా ఏదైతే వంగవీటి రంగా గారిని చంపించింది ఎవరు? సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తర్వాత అడగాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆ దమ్మున్న ఛానల్, ఆ దమ్మున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వీటికి సమాధానాలు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటే ఆయన రాసిన రాతల ప్రకారం ఏదో ఆయనకి లేనిపోని అంటగడుతున్నారు కదా. నిజంగా అంత కరుడుగట్టిన నేరస్తుడే జగన్మోహన్ రెడ్డి గారు అయింటే ఇన్నేళ్ళు రాధాకృష్ణ గారు అన్ని వార్తలు ఎలా రాశారు సార్? నాకు అర్థం కాదు సార్. నేను నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్ చూశాను సార్. తెలుగుదేశం పార్టీకి చెందిన అతను మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కాదు సార్, ఆయన నోటిపారుదల శాఖ మంత్రి సార్. నీటిపారుదల శాఖ మంత్రి కాదు సార్, నోటిపారుదల శాఖ మంత్రి. ఎందుకంటే సార్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాది ఫ్యాక్షన్ మెంటాలిటీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హత్య రాజకీయాలు అంటే ఏదైతే సార్ రాజకీయాలు ఉంటే ఏదైతే భారతీ మేడం గారిని ఒక ముఖ్యమంత్రి సతీమణి గారిని అడ్డుపెట్టి భారతీయ ఇసుక అని చెప్పి రోడ్డు మీద అమ్మిన ఆ రోజు అంత ధైర్యం ఉండేదా? అవును. తిరగలిగేవాడా? కరెక్ట్. నీచంగా భారతీరెడ్డి గారికి ఏం పని అండి? ఏం రాజకీయాలతో ఏం సంబంధం? ఈ రోజు మేము అదే భువనేశ్వరి గారిని పట్టుకోబెట్టి భువనేశ్వరి ఇసుక అమ్మితే మమ్మల్ని తిరగనిస్తారా రోడ్డు మీద? ఎవరిది ఫ్యాక్షన్? ఎవరు ఉన్మాదులు? ఎవరు సార్ నీచులు? అడుగుతా ఉన్నాం. ఓ ముఖ్యమంత్రి గారి సతీమణి ఆ రోజు రోడ్డు మీద పెట్టినటువంటి పనికి మాలిన వ్యక్తిత్వంలోని నీచులు వాళ్ళు ఈరోజు ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడతారా? రైట్. నేను అడుగుతున్నాను సార్, ఉత్తరాంధ్ర వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి అయ్యేసారు పోస్టర్లు. ఎర్రం నాయుడు ఎట్ట చచ్చిపోయాడు అడగండి. ఎర్రం నాయుడు మరణం వెనక ఎవరున్నారు? బాలయోగి దగ్గర నుంచి మొత్తం చాలా తీయచ్చులేండి లిస్టులు. ఎర్రం నాయుడు చనిపోయినప్పుడు తన సన్నిహితులకి పార్టీ ఇచ్చిన వ్యక్తి ఎవరు? సో చనిపోయాడు, అడ్డుపోయాడని. సార్ ఎంత దుర్మార్గులు అంటే సార్, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వ్యక్తిని ఎదుర్కోలేక సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వ్యక్తిత్వ హననం చేయడం ఈ రోజు కొత్తగా సార్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేని రోజే 2009 ఎన్నికలకు ముందే పరిటాల రవి గారి హత్య టైంలోనే ఆయనకి ఏ సంబంధం లేకపోయినా సరే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి భజన భజన భజన. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తందే నిద్ర కూడా రాదు సార్ వాళ్ళకి. సో మావిగన్ అనే అంశం అడిగా ఎవరికైనా ముసుగు మేధావుల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ అడుగుతున్నాం.
రండి మావిగన్కి అమరావతికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి చర్చిద్దాం. మావిగన్ వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటి, అమరావతి వల్ల రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం ఏందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ నుంచి దానికి కౌంటర్ ఏంటి, అయ్యా ఏందా ఈ దోపిడీ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్. ఏం సార్ ఈ ఆవు వ్యాసం, మేము అడిగింది ఏంటి, వాళ్ళు పడుతున్న రాగం ఏంటి?